Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the ratio proportion, direct proportion and inverse proportion. Now we will start our video. Direct and inverse proportion. When a decrease or increase in a quantity directly results in corresponding decrease or increase in second quantity, then the two quantities are in direct proportional. Now what is mean by direct proportion here? Direct proportional means when a decrease or increase in a quantity. Here one quantity is there. If this quantity is decrease, automatically the corresponding quantity or next quantity, second quantity also, first quantity decreasing, automatically second quantity also decrease. Otherwise first quantity increase, automatically second quantity also increase. Such type of proportion is called direct proportion. See here what is mean by direct proportion. ఏదైనా టూ క్వాంటిటీస్ తీసుకున్నామండి. ఆ టూ క్వాంటిటీస్లో ఫస్ట్ క్వాంటిటీ కనుక డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటికల్లీ ఆ ఫస్ట్ క్వాంటిటీస్కి అనుగుణంగా సెకండ్ క్వాంటిటీ కూడా డిక్రీజ్ కావాలి. లేదా ఆర్ ఫస్ట్ క్వాంటిటీ కనుక ఇంక్రీజ్ అయిందనుకోండి, సెకండ్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక క్వాంటిటీ బి ఒక క్వాంటిటీ అయింది. ఏ ఇంక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏకి అనుగుణంగా బి కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ ఏ డిక్రీజ్ అవుతుంది, దానికి అనుగుణంగా బి కూడా డిక్రీజ్ అవుతే అప్పుడు ఏ కామా బి అనే రెండు క్వాంటిటీస్లు ఎందులో ఉన్నాయని చెప్తామండి? డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉన్నాయని చెప్తాం. డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉన్నాయని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనము at a speed of 10 km per hour in 2 hours a car travels 20 kilometers. See here, observe example. A speed of car, ఇక్కడ స్పీడ్ అనేది ఒక క్వాంటిటీ. స్పీడ్ ఆఫ్ కార్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 10 km per hour ఉంది. 2 hours టైంలో అది 20 kilometers ట్రావెల్ చేస్తుంది. 20 kilometers అనేది ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ 20 kilometers అంటే డిస్టెన్స్ ఇండికేట్ చేస్తుంది. See here first quantity what here? Speed. Second quantity what here? Distance. 10 km per hour స్పీడ్ మెయింటైన్ చేస్తే అది 2 hours లోపల 20 kilometers డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తే, ఎట్ ద సేమ్ టైం అదే కారు స్పీడ్ ఆఫ్ కారు 20 km per hour స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే అది ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అంటే 40 kilometers ట్రావెల్ చేస్తుంది. 40 kilometers డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ ఏం చెప్పొచ్చు మనము? ఇక్కడ స్పీడ్ 10 ఉంటే డిస్టెన్స్ అనేది 20 ఉంది. స్పీడ్ 20 km/h ఉంటే డిస్టెన్స్ కూడా 40 km అనేది ఉంది.
అంటే ఇక్కడ ఏమొచ్చు డిస్టెన్స్ ఒక క్వాంటిటీ కామా స్పీడ్ అనేది సెకండ్ క్వాంటిటీ అనుకుంటే ఈ రెండు కూడా ఎందులో ఉన్నాయి డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉన్నాయి. ఈ రెండు ఎన్నో ఉన్నాయి డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉన్నాయని మనం ఇక్కడ చెప్తాం. అంటే ఇక్కడ స్పీడ్ పెరిగింది ఆటోమేటిక్గా డిస్టెన్స్ కూడా పెరిగింది. ఇటువంటి రిలేషన్షిప్ని మనం ఏమనాలి డైరెక్ట్ ప్రపోర్షన్ అని చెప్పాలి. నెక్స్ట్ చూద్దాం డైరెక్ట్ ప్రపోర్షనల్ కొన్ని సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. డైరెక్ట్ proportion if A and B both quantities are in direct ప్రపోర్షనల్లో ఉంటే దాన్ని సింబాలిక్గా ఏ ప్రపోర్షనాలిటీ బి అని చెప్పాలి. ఈ సింబల్ని ప్రపోర్షనల్ సింబల్ అంటాం. ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇంటూ బి అని చెప్తాం. ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అని చెప్తాం. ఇక్కడ ఇది ఇండికేట్ ఏం చేస్తుందంటే మనకి ఏ క్వాంటిటీ డిక్రీజ్ అయితే బి క్వాంటిటీ కూడా డిక్రీజ్ అవుతుంది, ఏ క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే బి క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందని ఇండికేట్ చేస్తుంది. హియర్ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అని చెప్తాం. మనం ఎప్పుడైనా సరే ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ను తొలగించి ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ ఐ యామ్ మెన్షన్డ్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. నౌ యూ హ్యావ్ టు పుట్ వన్ కాన్స్టెంట్ దట్ ఈస్ కాన్స్టెంట్ లెట్ ఇట్ బి కే. హియర్ కే బి. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ తీసేసి మనం ఈజ్ ఈక్వల్ టు పెట్టాలనుకున్నప్పుడు ఏదో ఒక కాన్స్టెంట్ అనేది మనకి ఇక్కడ రాసుకోవాలి. నేను ఇక్కడ కాన్స్టెంట్ని కేతో రిప్రజెంట్ చేస్తున్నా, కాన్స్టెంట్ కే అనుకుంటున్నా. అప్పుడు దాని నుంచి మనం ఏం రాయొచ్చు ఏ డివైడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. ఏ డివైడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అంటే ఇండైరెక్ట్గా ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు బి అని చెప్తాం. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అనే ఫస్ట్ స్టెప్పు, తర్వాత స్టెప్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బి అన్నాం. కే మీన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ స్టెప్లో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాం. నెక్స్ట్ ఏం చెప్పొచ్చండి A1 బై B1 ఈజ్ ఈక్వల్ టు A2 బై B2 అనొచ్చు. ఆర్ A1 బై A2 ఈజ్ ఈక్వల్ టు B1 బై B2 అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్కి సంబంధించినటువంటి ఫార్ములాస్. See here A is directly proportional to B, A is equal to constant K into B, A by B is equal to constant, A1 by B1 is equal to A2 by B2, A1 by A2 is equal to B1 by B2. ఇవన్నీ కూడా ఈ 5 ఫార్ములాస్ అన్నిటి డైరెక్ట్ ప్రపోర్షన్కి మనకు రిలేటెడ్గా ఉన్నటువంటి ఫార్ములాస్ అని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరి A1 B1 అంటే ఏంది, A2 B2 అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి అర్థమైపోతుంది. ఏం లేదు, ఏ అనేది ఒక క్వాంటిటీ, బి అనేది ఒక క్వాంటిటీ అని చెప్పుకున్నాం. మరియు ఈ ఏఎన్లో ఆ రిలేటెడ్ సేమ్ క్వాంటిటీలో A1, A2 అనేది రెండు సిచ్యువేషన్స్, బి అనే క్వాంటిటీలో B1, B2 అనేది రెండు సిచ్యువేషన్స్. ఈ ప్రాబ్లమ్స్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద డైరెక్ట్ ప్రపోర్షన్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్ చూద్దామండి. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్. When an increase in a quantity results in corresponding decrease in second quantity or vice versa, then the two quantities are in inverse proportion. ఇక్కడ ఏమంటున్నామండి, ఇన్వర్స్ ప్రపోర్షనల్. two quantities are in ఇన్వర్స్ ప్రపోర్షన్ వెన్ ఎప్పుడంటే ఫస్ట్ క్వాంటిటీ ఇంక్రీజెస్, సెకండ్ క్వాంటిటీ డిక్రీజెస్. Decreases, or
or second quantity increases, first quantity decreases. Next to first quantity decreases, second quantity increases. ఇలాంటి రిలేషన్షిప్ ఉంటే ఇక్కడ ఫస్ట్ క్వాంటిటీ కమా సెకండ్ క్వాంటిటీ ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షనల్, ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అని అర్థం చేసుకోవాలి. ఏం లేదండి, టూ క్వాంటిటీస్ అనేవి ఎప్పుడు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయంటే ఫస్ట్ క్వాంటిటీ కనుక ఇంక్రీజ్ అయితే సెకండ్ క్వాంటిటీ డిక్రీజ్ అవుతుంది, ఫస్ట్ క్వాంటిటీ డిక్రీజ్ అయితే సెకండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే అపోజిట్లో ఇక్కడ మనకి వాటి యొక్క రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అయితే అటువంటి క్వాంటిటీస్ని మనము ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉన్నాయని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. For example, a group of 12 workers take 12 days to construct a 4 km long highway. 4 kilometers highway-ni 12 workers కంప్లీట్ చేయడానికి 12 days పడుతుంది. 12 workers కంప్లీట్ చేయడానికి హౌ మచ్ టైం పడుతుంది? 12 days పడుతుంది. ఇక్కడ రిలేషన్ చూద్దాం. 12 workers కంప్లీట్ చేయడానికి 12 days పడుతుంది. నెక్స్ట్ వెన్ టూ సచ్ గ్రూప్స్ వర్క్ టుగెదర్ దే కంప్లీట్ దేర్ హైవే ఇన్ 6 days. ఒకవేళ ఇట్లాంటి 12 వర్కర్స్ గ్రూప్స్ 2 groups అంటే 2 into 12 టోటల్ హౌ మచ్ 24 వర్కర్స్, 22 వర్కర్స్ కనుక చేస్తే ఈ 12 days కాస్త 6 daysలోనే ఆ 4 km లాంగ్ హైవే కంప్లీట్ అవుతుంది. మీన్స్ ఇక్కడ వర్కర్స్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు టైం అంటే ఇక్కడ డేస్ కదా, టైం అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ వర్కర్స్ ఒక క్వాంటిటీ, టైం అనేది ఒక క్వాంటిటీ. ఒకటి వర్కర్స్ ఇంక్రీజ్ అవుతుంటే టైం అనేది డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై వర్కర్స్ అండ్ టైం బోత్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షనల్. ఇన్వర్స్ ప్రపోర్షన్ మనం ఇక్కడ అర్థమైతే చేసుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్ గురించి ఇంక ఎలాబరేట్గా చూద్దాం. ఇన్వర్స్ ప్రపోర్షన్ see here, if A comma B are in inverse proportion, now మనం ఎట్లా రాయాలండి? A is inversely proportional to B, అని రాయాలి. ఇక్కడ సింబల్ సేమ్ ప్రపోర్షనల్ సింబలే పెడతాం, బట్ ఇన్వర్స్ అనే పదం వచ్చినప్పుడు సెకండ్ క్వాంటిటీని ఏం చేయాలండి? దాని యొక్క సెకండ్ క్వాంటిటీ యొక్క ఇక్కడ రివర్స్ అంటే 1/, రాయాలి. సెకండ్ క్వాంటిటీని 1/, రాస్తే అప్పుడు దీన్ని ఏం చదవాలి? A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు B అని చదవాలి. A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు B అని చదవాలి మనం. ఇక్కడ సెకండ్ క్వాంటిటీ యొక్క ఇన్వర్స్ రాయాలి. ఇన్వర్స్ అంటే ఏంటండి? 1/B. కాబట్టి దీన్ని ఎలా చదవాలి? A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు B అని చదువుతాం మనం. నౌ హియర్ ఆల్సో సేమ్, నేను ఐ వాంట్ టు రిమూవ్ ప్రపోర్షనాలిటీ సింబల్, దట్స్ వై పుట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ కీప్ కాన్స్టెంట్ ఇంటూ 1/A, 1/B. Constant into 1/B. See here, observe A into B, that is nothing but AB is equal to K.
means AB is equal to constant. AB is equal to constant. Inversely proportional లో A is inversely proportional to B. A is equal to K divided by B or K into 1 by B. That is equal to AB is equal to constant. AB is equal to constant. Next to AB is equal to constant. Next A1 by B1. A1 by B1 is equal to B2 by A2. B2 by A2 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేసి రాయాలంటే చూద్దాం. A1 B1 is equal to A2 B2. Next A1 by A2 is equal to B2 by B1 or A1 by B2 is equal to A2 by B1. ఇవన్నీ కూడా మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఇండికేట్ చేసేటువంటి ఈక్వేషన్స్. ఇవన్నీ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ మనకు ఇండికేట్ చేస్తాయి. చూడండి, ఇక్కడ A1 ఇట్లే ఉంది, A2ని తీసుకొచ్చిన, ఈ B2 ఇట్లే ఉంది, B1 ఇక్కడ తీసుకెళ్ళిన. నెక్స్ట్ దాంట్లో A1 ఇట్లే ఉంది, ఈ B2ని ఇక్కడ తీసుకొచ్చిన, A1 by B2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ A2 అలానే ఉంది, డివైడ్ బై B1 చేసుకున్నాం మనం. ఈ రకంగా మనము ఇన్వర్స్ ప్రపోర్షన్ని మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఇన్ఫో బైట్ అబ్జర్వ్ చేద్దాం. ద గోల్డెన్ రేషియో ఈజ్ ఏ యూనిక్ నెంబర్ approximately equals to 1.618. Famous building Parthenon in Greece has the golden ratio in it. జనరల్గా మనము ఇక్కడ ఏం చెప్పొచ్చండి, గోల్డెన్ రేషియో, ద రేషియో బిట్వీన్ టూ నెంబర్స్ కనుక 1.618 కనుక ఉంటే, ద రేషియో బిట్వీన్ టూ నెంబర్స్ ఎంత ఉండాలి, 1.618 కనుక ఉంటే ఆ రేషియోని మనం ఏం చెప్తామండి, గోల్డెన్ రేషియో అని మనం ఇక్కడ చెప్తాం. ఈ గోల్డెన్ రేషియో అనేది ఒక యూనిక్ నెంబర్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. See here, conclusion. When a decrease or increase in a quantity directly results in corresponding decrease or increase in second quantity, then the two quantities are in direct proportion. Okay. Next, when an increase in a quantity result in corresponding decrease, now the two quantities are in inverse proportion. See here, increase, decrease, here decrease, here increase, here decrease. First quantity decrease, second quantity also decrease. Now both quantities are in direct proportion. In second case, first quantity increase, second quantity decrease, the both quantities are present in inverse proportion. Okay, right. Now we will stop here. Remaining we will discuss in next videos. Thank you.